మన మొదటి పాయింట్ ఏంటంటే నువ్వు ఓడిపోవు. దేవుడు ఇది వాగ్దాన పూర్వకంగా చెప్తున్నాడు. నువ్వు ఓడిపోవు అని వదిలేయట్లేదు, ఇక్కడతో ఆపేయట్లేదు. ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఓడిపోవు. ఎందుకని ఓడిపోవు అంటే, నేను నీకంటే ముందుగా వెళ్ళి యుద్ధం చేసి విజయం నీకు ఇస్తాను. నేను నీకంటే ముందు వెళ్ళి యుద్ధం నేనే చేస్తాను, కానీ విజయం ఎవరికి ఇస్తాను? నీకే ఇస్తాను. ఇది బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యుద్ధం దేవుడు చేస్తాడు, విజయం మనకిస్తాడు. ఒక తండ్రి ఇద్దరు కూతుర్లు కలిసి పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదండి, అక్కడ గేమ్స్ అది ఉంటాయి కదా, గేమ్స్ ఆడటానికని చెప్పి వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్తారనమాట. అక్కడ తీసుకువెళ్తే అక్క చెల్లి గేమ్స్ ఆడతారు. ఏ గేమ్ అంటే బాటిల్ నించోబెట్టి ఉంటాయి కదండి, ఆ బాటిల్ దేంతో కొట్టాలి? బాల్తో కొట్టాలి. ఆ బాల్ వేస్తే ఆ బాటిల్ అన్నీ పడితే అన్ని పాయింట్స్. అయితే అక్క చెల్లి ఇద్దరు నేమ్స్ వస్తున్నాయి అనమాట. ఈ చెల్లి వేస్తూ ఉంది, పడిపోతుంది, 2 పడిపోయినాయి. ఆ అమ్మాయికి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 2 పాయింట్లు వచ్చినాయి. ఈ అక్క ఎంత వేసినా బాల్ పడట్లేదు, ఎంత ట్రై చేసినా బాల్ అవ్వట్లేదు. ఇదంతా గమనించిన వాళ్ళ డాడీ ఏం చేశారంటే, వాళ్ళ డాడీ ఇంజనీర్ అనమాట. ఇంజనీర్ అయితే సరే నేను నీ బదులు బాల్ వేస్తాను అని చెప్పి వాళ్ళ డాడీ బాల్ వేసారు. గురి చూసి అన్నీ పడిపోయినాయి. 10 పాయింట్స్ ఎవరికి వచ్చినాయి? పైన స్క్రీన్లో 10 పాయింట్స్ అక్కకు వచ్చినాయి, 2 పాయింట్స్ చెల్లికి వచ్చినాయి. ఇప్పుడు బాల్ ఎవరు వేశారు? పాయింట్లు ఎవరికి వచ్చినాయి? ఎవరికి వచ్చినాయి అండి? మన దేవుడు కూడా అంటున్నాడు, నీ బాల్ నాకు ఇచ్చే. బాల్ అంటే ఏంటి? కష్టమైనా శ్రమ అయినా ఏదైనా మన పరిస్థితిని అంటున్నాడు, నీ పరిస్థితిని నాకు ఇచ్చే, నేను వేస్తాను, నేను యుద్ధం చేస్తాను, పాయింట్లు నీకు ఇస్తాను, మార్క్స్ అన్నీ నీకు ఇస్తాను, విజయాన్ని నీకు అనుగ్రహిస్తాను, నేను నీ తరపున యుద్ధం చేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అది ఏ పరిస్థితి అయినా దేవుడు చేతిలో పెడితే దేవుడు అంటున్నాడు, నేను నీ తరపున వ్యాజ్యమాడి, నేను నీ తరపున యుద్ధం చేసి నేను నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను, విజయాన్ని అనుగ్రహించబోతున్నాను అని చెప్తా ఉన్నాడు. అయితే బైబిల్లో చాలా యుద్ధాలు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా చాలా యుద్ధాలు ఉన్నాయి. బైబిల్లో కొన్ని యుద్ధాలు దేవుడు వాళ్ళకంటే ముందుగా వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని వాళ్ళకు అనుగ్రహించిన కొన్ని యుద్ధాలు నేను మీకు ఈరోజు చెప్తాను. మొదటి యుద్ధంలోకి అడుగు పెడదామా? యుద్ధ భూమిలోకి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులకు వివరించిన ఆ అద్భుతములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుడు గిద్యోను అనే వ్యక్తిని దర్శించి చెప్తాడు ఏమనంటే, పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలా జరిగింది? ఇంతకీ వాళ్ళకి ఏం జరిగిందంటే, మిద్యానీయులందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని పట్టేసుకొని వాళ్ళకున్న ఇల్లులు స్థలాలు అన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటారనమాట. తీసేసుకుని వీళ్ళదంతా వాళ్ళు సొంతం చేసేసుకుని వీళ్ళని బయటికి గెంటేస్తారు. 7 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు చాలా కఠోరమైన బాధను అనుభవిస్తూ ఉండగా ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెడతారనమాట. దేవునికి మొరపెడితే దేవుడు ఆ మొర ఆలకించి ఇక్కడ ఈ గిద్యోను దగ్గరికి వస్తాడు. ఈ గిద్యోను ఈ ప్రజలందరూ ఎక్కడుంటారంటే పొలాల్లోనూ, కొండల్లోనూ, గుహల్లోనూ దాక్కుంటూ వాళ్ళకి భయపడి నివసిస్తూ ఉంటారు. అలా దాక్కున్న ఒక వ్యక్తి అయిన గిద్యోను దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు కదా, గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా,
దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుడు నాకు తోడే ఉంటే ఇదంతా ఎందుకు జరగాలి? అప్పుడు అద్భుతాలు చేశాడు కదా దేవుడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే అంటది కదా, నువ్వు నిరాశపడిపోకు, మరలా తిరిగి బలం తెచ్చుకో, నువ్వు బలంగా ఉండు, నేను మీతో కూడా ఉంటాను, యుద్ధానికి మీరు బయలుదేరండి అని చెప్పినప్పుడు ఆ యుద్ధానికి బయలుదేరుతారనమాట. ఇంకా అక్కడ చాలా మధ్యలో చాలా ఉంటుంది, నేను అదంతా గుర్తు చేయాలనుకోవట్లేదు కాబట్టి మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం యుద్ధంలోకి. అయితే యుద్ధానికి మీరు వెళ్ళండి అని చెప్పంటే యుద్ధానికి అందరూ సిద్ధమవుతారనమాట. యుద్ధానికి ఎంతమంది సిద్ధమవుతారంటే 32,000 మంది. ఎంతమంది అండి? 32,000 మంది యుద్ధానికి సిద్ధపడి వెళ్దాం అనుకుంటారు. అయితే ఈ 32,000 మందిని దేవుడు చూసి గిద్యోన్ని పిలుస్తాడు. గిద్యోన్ని పిలిచి అక్కడ 6-7 అధ్యాయాల్లో ఇదంతా ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అయితే గిద్యోన్ని పిలిచి, గిద్యోను ఇలా రా అంటే వస్తాడు. గిద్యోను యుద్ధం చేయడానికి చాలా ఎక్కువ మంది అయిపోయారు జనాభా. ఏమండి 32,000 మంది ఎక్కడైనా సరిపోతారా యుద్ధానికి? ఇంకా కొంచెం మంది ఉంటే ఇంకా తీసుకొచ్చేయండి అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 32,000 మంది చాలా ఎక్కువైపోయారు, సగం మందిని ఇంటికి పంపించే అర్జెంటుగా, సగం మందిని ఇంటికి పంపించే అంటే గిద్యోనికి అర్థం అవ్వట్లేదు, ఇదేంటి దేవుడు ఇలా అంటున్నాడు అని చెప్పి ఆ ప్రజలందరి దగ్గర నించుని గిద్యోను అంటాడు, మీలో ఎవరికైనా భయం వేస్తుందా? యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయడానికి మీలో ఎవరికైనా గుండెల్లో భయంగా అనిపిస్తే మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటంటే భయం వేసిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే నాలాంటి వాళ్ళు కొంతమంది ఇంటికి వచ్చేసారు అనమాట. నాకు లాంటి వాళ్ళు కొంతమంది ఇంటికి వచ్చేసారు. సరే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఇంకా కొంచెం మంది ఉన్నారు. కొంచెం మంది ఉంటే మరలా దేవుడు చూస్తున్నాడు, చూసి అంటున్నాడు కదా, ఇంకా ఎక్కువ మంది అయిపోయారు, ఇంకా సగం మందిని పంపించే. ఇదేంటి ప్రభువా సగం మందిని పంపించే? అటు సైడ్ వాళ్ళ సైన్యం ఎంత ఉందో చెప్పమంటారా? 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండిరి. వారు ఒంటెలు సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఇక్కడ వాళ్ళకి లెక్కే లేదు, ఇక్కడ కొంచెం లెక్కన్నా ఉంది 32,000 మంది అని, అది ఇదని. అక్కడ వాళ్ళ సైన్యం కానీ వాళ్ళు తెచ్చుకున్న పశువులు కానీ అవన్నీ కూడా లెక్కలేవంట. ఏ లెక్క పెట్టారు? ఇసుక రేణువులు అంత లెక్కలేను. శత్రు సమూహం అక్కడ వీళ్ళ మీద యుద్ధానికి వస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఒక సగం మంది 22,000 మంది వెళ్ళిపోయారు. 32,000 నుంచి 22,000 మంది వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు ఇంకా ఎక్కువైపోయారు, ఇంకా పంపించే అంటే అప్పుడు ఒక పరీక్ష పెడతారనమాట. ఒక వాటర్ ఉంటుంది, వాటర్ చెరువు దగ్గరికి వచ్చి మీరు అందరూ వాటర్ తాగండి అని చెప్తారు. దేవుడు చెప్పమంటే వాళ్ళందరూ వచ్చి వాటర్ తాగడం మొదలు పెడతారు. ఒకళ్ళేమో వాటర్ ఎలా తాగుతారంటే నాలుకతో నాకుతూ ఉంటారు వాటర్ని. ఇంకొక రెండో గుంపు ఏం చేస్తుందంటే మోకాళ్ళు వేసి తాగుతూ ఉంటారు. ఇంకొక మూడో గుంపు ఏం చేస్తుందంటే చేతుల్లో పట్టుకుని తాగుతూ ఉంటారు. దేవుడు అంటాడు, ఈ ముగ్గురు గుంపుల్లో ఏం చేయనని గిద్యోని అడిగితే దేవుడు అంటాడు, చేతులతో ఎవరైతే తాగుతున్నారో వాళ్ళు మాత్రమే ఉంచు, మిగతా 2 గుంపుల్ని పంపించే అంటే మిగతా 2 గుంపులు ఎంతమంది అనుకుంటున్నారు? 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మంది దేవుడు ఏం చేయమంటున్నాడు? పంపే. ఎందుకు పంపేమన్నాడో తెలుసా? వీళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తే రేపన్న రోజున ఏమంటారు తెలుసా? నేను యుద్ధం చేయబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాం, నేను యుద్ధం చేయబట్టే విజయం వచ్చింది. అదే నేను యుద్ధానికి రాలేదే అనుకో, మీతో పాటు విజయం మీకు రాదు. వాళ్ళు రేపన్న రోజున నన్ను గనపరచరు, వాళ్ళు గనపరుచుకుంటారు. వాళ్ళ వల్లే అంత విజయం వచ్చేసిందని, వాళ్ళ వల్లే ఇంత సంతోషంగా ఉన్నామని, వాళ్ళ వల్లే ఇంత ధనము అంతా కలిగి ఉన్నామని, ఆశీర్వాదంగా ఉన్నామని అంటారు. కాబట్టే వాళ్ళని వదిలేయండి. దేవుడు ఈరోజు కూడా చెప్తున్నాడు, నేను నీకంటే ముందుగా వెళ్తాను, కానీ నువ్వు మనుషుల మీద ఆధారపడకో. మనుషుల సహాయం కోసం చేయి చాపకు. వాళ్ళు సహాయం చేయరు, ఎందుకో తెలుసా? నేనే ఆపేశాను, నేనే ఆగిపోమన్నాను. వాళ్ళు నిన్ను ఆదరించరు, ఎందుకో తెలుసా? నేనే ఆగిపోమన్నాను. ఏమంటారో తెలుసా? రేపన్న రోజున నేను సహాయం చేయబట్టే
వాళ్ళు అలా ఉన్నారు. నేను ఆ రోజు ఆదుకోబట్టే ఎంత ఆశీర్వాదంగా ఉన్నారు, ఎంత డబ్బు వచ్చేసింది వాళ్ళకి. నేను ఆ రోజు వీళ్ళకి గనక సహాయం చేయకపోతే వాళ్ళ అప్పులు తీరవు, పిల్లలకు పెళ్ళి జరగదు, అది అవ్వదు ఇది అవ్వదు అని చెప్పి అంటారని దేవుడు కొన్ని చేతుల్ని ఆపేశాడు. కొన్ని సహాయాలు నీ దాకా రాకుండా ఎందుకు ఆపేస్తున్నాడంటే నువ్వు వినలేని సంభాషణ ఆయన వింటున్నాడు. నువ్వు నీ శత్రువు ఒకవైపే చూస్తున్నావు, ఇంకొక వైపు నీ దేవుడు చూస్తున్నాడు. ముందుగా నీకంటే ముందుగా నీ యుద్ధ భూమిలో అడుగుపెట్టిన దేవుడు నీ ప్రతి శత్రువు తంత్రాన్ని ముందుగా కనిపెట్టి నీతో చెప్తున్నాడు, మనుషుల మీద ఆధారపడకో, మనుషుల సహాయం వ్యర్థము. రాజులు నమ్ముకుంట కంటే, అధికారులు నమ్ముకున్నట కంటే ఎవరు నమ్ముకుంటే శ్రేష్టము? యెహోవాను నమ్ముకుంటే శ్రేష్టం. అదేంటండి, రాజులు నమ్ముకుంటే ఎందుకు అవ్వదు చెప్తాను. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారండి నాకు 5 లక్షల అప్పు ఉందండి, లేకపోతే ఒక 2 లక్షల అప్పు ఉందండి అని చెప్పి రోజు వెళ్ళి బ్రతిమలాడేసుకుని నా అప్పు తీర్చరా అని 4 రోజులు వెళ్ళాము అడిగామనుకోండి, ఏం చేస్తా, వీళ్ళు పోరు పడలేకపోతున్నాను, అర్జెంటుగా ఒక 2 బంగారు కాసులు ఇచ్చాను, లేకపోతే వీళ్ళు అప్పు అంతా చెల్లించేయండి అని చెప్పి అప్పు తీర్చేస్తారు. సరే, అప్పు తీరిపోద్ది. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ఆశ్రయించామనుకో, దేవుడు మనం అప్పు తీర్చడమే కాదు, ఇంక మరెన్నడూ అప్పు లేకుండా ఆశీర్వదిస్తాడు. ఇంక మరెన్నడూ మనం అప్పు చేసుకోకుండా అప్పు ఇచ్చేలాగా సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మనుషుల వైపు చూడొద్దు, మనుషుల్ని ఆశ్రయించొద్దు, నన్ను మాత్రమే ఆశ్రయించు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, ఎవరి వైపు చూడకు, ఎవరి కాళ్ళు పట్టుకోకు, ఎవరి దగ్గరికి వెళ్ళకు, నా దగ్గరికి రా, నాతో ఉండు, నేనే నీకు సహాయం అందిస్తాను. కొన్నిసార్లు సహాయం అందదు కదా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆయన అధిక సహాయం చేస్తాడు. వాళ్ళ సహాయం, వీళ్ళ సహాయం, అన్ని సహాయాలు దేవుడి నుండే నువ్వు పొందుకోవాలనుకుంటున్నాడు. దేవుని ద్వారా మాత్రమే నువ్వు ఆశీర్వదింపబడాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, మనుషుల మీద ఆధారపడొద్దు, నేను యుద్ధం చేస్తాను, నేనే నీకు విజయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ మిగిలిన వారు, ఈ 32,000 మందిలో సగం మంది వెళ్ళిపోగా మిగిలిన వారు ఎంతమంది అంటే 300 మంది. ఎంతమంది అండి? అందరూ చెప్పాలండి, 300 మంది. ఇప్పుడు ఈ 300 మందితో మనం కూడా వెళ్తున్నాం అనమాట యుద్ధానికి. ఇప్పుడు ఈ 300 మంది కూడా యుద్ధానికి వెళ్ళే ముందు ఈ గిద్యోను ఉన్నాడు కదా, గిద్యోనికి భయం వేస్తుంది. ఇది ఎవరికన్నా ఎందుకు, వాళ్ళేమో లెక్క పెట్టలేనంత సైన్యం, నేనేమో 300 మంది పట్టుకునే వెళ్తున్నాను, ఏంటి యుద్ధం ఏం జరుగుతుంది, ఏమైపోతుంది అని చెప్పి గిద్యోను భయపడడం మొదలు పెడితే దేవుడు గిద్యోను దగ్గరికి వచ్చి, భయం వేస్తుందా గిద్యోను అంటే, అవును ప్రభువా అంటాడు అనమాట. అయితే ఇలా కాదు, నువ్వు మిద్యానీయులు ఉన్నారు కదా, వాళ్ళ గృహాలు ఉన్నాయి కదా, వాళ్ళ టెంట్లు ఉన్నాయి కదా, యుద్ధం చేయడానికి టెంట్లు వేసుకు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను అంటే, నేను నీకంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఏం చేశానో వినరా, నీకు ధైర్యం వస్తుందని చెప్పాడు దేవుడు. అయితే వెళ్తాడు గిద్యోను, తన పనివాడు కలిసి మిద్యానీలు అక్కడికి టెంట్స్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. ఏమనంటే, ఒరే నాకు కల వచ్చిందిరా. ఏం కల వచ్చిందంటే, ఏం కల అంటే ఒక పెద్ద రొట్టె లాంటిది, రాతి లాంటిది వచ్చి మన మిద్యానీల టెంట్ల మీద పడిపోయింది, గృహాల మీద పడిపోయి మనం అందరూ చిత్తుగా ఓడిపోయాము, చిత్తుగా అయిపోయాము అని చెప్తే ఇంకొకడు అంటాడు కదా, ఇది నాకు తెలుసురా, దీని అర్థం ఇదేంటో కాదు, అటు సైడ్ గిద్యోను ఉన్నాడు కదా, గిద్యోను పక్షాన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు గిద్యోనికి మాత్రమే విజయం అనుగ్రహిస్తాడురా, ఇంక మనది ఏది కాదు, మనం ఓడిపోతాం అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నదంతా ఎవరు విన్నారు? ఇప్పుడు గిద్యోనికి ఏం వచ్చేసింది? ధైర్యం వచ్చేసిందా లేదా? ధైర్యం వచ్చేసి ధైర్యం పొందుకొని తిరిగి వెళ్తాడనమాట. సరే, ఇప్పుడు విజయం మనదే. ఎందుకో తెలుసా? మన శత్రువుల దగ్గరికి ఆల్రెడీ దేవుడు వెళ్ళిపోయాడు, మన శత్రువు కళల్లోకి వెళ్ళిపోయాడు, మన శత్రువు ఊహల్లోకి వెళ్ళిపోయాడు, మన శత్రు ప్రాంగణంలోకి దేవుడు ఆల్రెడీ అడుగు పెట్టేశాడు. కాబట్టి ఇంక మనం వెళ్ళి ఏం చేయవసరం లేదు, దేవుడు ఏం చెప్తే అది చేసి వచ్చేద్దాం అని చెప్పి అంటే యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారండి?
చెప్పండి, మనం ఎప్పుడూ వెళ్ళలేదు అనుకోండి, తెలుసు కదా మనకి. చెప్పండి, ఏం పట్టుకెళ్తాం యుద్ధానికి వెళ్ళినప్పుడు? ఏంటి? కత్తి, ఖడ్గము, చాకు. మన ఆయుధాలు ఏంటి? గరిట, అట్లా అట్ల పెనం. అవి మన అప్పట్లో డాలు, ఖడ్గము, ఈటలు, బల్లాలు పట్టుకుని వెళ్ళాలి. కానీ ఇంత విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళు కొండలు పట్టుకుని వెళ్తున్నారంట. ఇదేంటండి? అక్కడేమో లెక్కలేని సైన్యం ఉంటే కొండలు పట్టుకుని వెళ్తే ఏం పని అవుతుంది? దేవుడు చెప్పాడు అంతే. కొండలోని దీపము, తర్వాత ఇంకొక చేతిలో కత్తి ఏం కాదండి, బోర్లు పట్టుకొని వెళ్ళడం మొదలు పెడతాడు. గిద్యోను అంటాడు, నేను ఒక సిగ్నల్ ఇస్తాను మీకు. ఆ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీరు మీ బోర్లు ఊది మీ కొండలు పగలగొట్టి మీ దివిటీలను పట్టుకోండి అని చెప్తే, వెళ్ళిన తర్వాత ఆ శత్రువులు ఎక్కడైతే ఉన్నారో ఆ చుట్టూ కూడా ఈ 300 మంది వేసేస్తారనమాట. చుట్టూ నిలబడిపోతారు. నిలబడిపోయి గుంపు కూడేసిన తర్వాత గిద్యోను సిగ్నల్ ఇస్తాడు. సిగ్నల్ ఇచ్చాక అందరూ కొండలు పగలగొట్టేసి బోర్లు ఊదడం ప్రారంభిస్తారు. దివిటీలు పట్టుకొని ప్రారంభిస్తే దేవుడు ముందుగా యుద్ధ భూమిలోకి అడుగు పెట్టేశాడు కాబట్టి అక్కడ బోర్లు ఊదడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే గందరగోళం అయిపోతుంది. గందరగోళం అయిపోయి ఏమవుతుంది తెలుసా? వాళ్ళు కొంతమంది భయపడి పారిపోతారు, కొంతమంది భయపడి వాళ్ళే పొడి చేసుకొని చచ్చిపోతూ ఉంటారు. దేవుడు మన శత్రువుల మధ్యలోకి వెళ్ళి మనకంటే ముందుగా గందరగోళాన్ని సృష్టిస్తాడు. గందరగోళం చేసేసి వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయి కొంతమంది భయపడి పారిపోయాడు. కొన్నిసార్లు దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? అనుకోని మార్గాల్లో మనకు విజయాన్ని కలుగు చేస్తాడు. మొదటిది, మనం అనుకోని మార్గాల్లో విజయాన్ని ఇవ్వబోతున్నాడు మనకంటే దేవుడు ముందుగా వెళ్ళి. మనం అనుకుంటూ ఉంటాం, ఎలా జరిగితే, ఎలా చేస్తే, ఖడ్గం పట్టుకుని వెళ్తే, లేకపోతే డాలు పట్టుకుని వెళ్తే, ఇలా చంపేస్తే మనకి విజయం వచ్చేస్తుంది కదా, లేకపోతే 32,000 మందితో వెళ్తే మనకి విజయం వచ్చేస్తుంది కదా అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నట్టుగా జరగదు. దేవుడు అనుకున్నట్టుగా జరిగితేనే మనకు విజయం వస్తుంది. మనం అనుకున్నట్టుగా జరిగితే మనకి విజయం రాదు. ఎందుకో తెలుసా? తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో సమస్తము ఎరిగి ఉన్న దేవునికి తెలుసు. కాబట్టి కొన్ని యుద్ధాల్లో విజయం దేవుడు మనకి ఎలా ఇవ్వబోతున్నాడంటే, మనం అనుకోని విధంగా, మనం ఊహించిన విధంగా, మనం ఎప్పుడు తలంచిన విధంగా, ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా, ఇలా కూడా ఈ పరిస్థితి నెమ్మది కలుగుతుందా, మనం ఎప్పుడు అనుకోని విధంగా దేవుడు మన పరిస్థితులను చక్కబెట్టి మన పరిస్థితులపై విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు.